తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని, 300 కోట్ల ఖర్చుతో కేవలం రాజకీయం జరిగిందని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్పీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యలపై ప్రధాని స్పందించడం లేదని, అభివృద్దిపై చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని దుయ్యబట్టారు. ఈ పర్యటన కేవలం రాజకీయ ప్రదర్శనగా మిగిలిపోయిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 16వ తేదీన ప్రధానమంత్రి గారు కర్నూలు జిల్లాకు విచ్చేయడం జరిగింది. శ్రీశైలంలో దర్శనం చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో మీటింగ్ పెట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడినాడు. చాలా సంతోషం. మన రాష్ట్ర మంత్రులు 10 మంది కర్నూలులో, దాదాపు 5-6 మంది మంత్రులు శ్రీశైలంలో, 41 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, దాదాపు 20-25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు, ఎమ్మెల్యేలు, దాదాపుగా 10-11 వేల మంది శ్రీశైలం కర్నూలు కలిపితే కానిస్టేబుల్, ఎస్ఐలు, డిఎస్పీలు, సిఐలు, ఇంతమంది 300 కోట్లు ఖర్చు పెట్టి కర్నూలు జిల్లాలో ఇక్కడ పరిపాలనతో స్తంభింపజేసినారు. అంత బాగానే ఉంది. మొత్తం మీద ప్రధానమంత్రి గారు వచ్చినారు, పోయినారు. కానీ ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రానికైనా వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా ప్రధానమంత్రి గారి దృష్టికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏముంటాయి, ఇక్కడ కావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్ గా ఇన్సెంటివ్ గా రావాలి ఇవి ఇవ్వండి అని అడగలేరా? అడిగే ధైర్యం లేకనా? ఒకరేమో చంద్రబాబు నాయుడు గారేమో ప్రధానమంత్రి గారిని పొగడ్డమే పని పెట్టుకున్నాడు. కనీసం రాష్ట్రానికి ఇది కావాలి అని అడగలేదు. అంటే మామూలుగా ఇంతకుముందు రాజుల కాలంలో పొగడ్డానికి భట్రాజులను పెట్టుకునేవాళ్ళు. భట్రాజుల స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పొగడ్డం తప్ప ఇంకేం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినారు. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కలిసే ఉండాలి, ఎవరికి ఎన్ని కష్టాలు పడినా ఎన్ని అవమానాలు జరిగినా మనం కలిసి ఉండాలి అంటే వాళ్లకు ఊడిగం చేయాలి మనం అందరం అని వాళ్ళకి సంకేతం ఇచ్చినారు. ఈరోజు కర్నూలు జిల్లాకు తర్వాత వెనుకబడినటువంటి రాయలసీమకు కనీసం ఒకటి అడగాలనే అనిపించలేదా? అదే కర్నూలు జిల్లాలో నంద్యాల టు బ్రిడ్జి, ఒక హైదరాబాద్కు రోడ్డు వేస్తున్నారు, కల్వకుర్తి రోడ్డు. దాంట్లో కృష్ణా నది మీద తీగల బ్రిడ్జి కడతామని చెప్పారు. తీగల బ్రిడ్జి కాదు మాకు కావాల్సింది, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టండి. అట్లా కడితేనక మా దగ్గర వాటర్ కొంత స్టోరేజ్ అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ను కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీగల బ్రిడ్జ్ వద్దు, బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, కర్నూలు జిల్లా మంత్రి ఉన్నారు, ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్నారు. కనీసం అదన్ని అడగాలనిపించలేదా ముఖ్యమంత్రి గారికి? విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయకూడదు అనే పోరాటాలు జరుగుతున్నాయి. మీరు అధికారంలో లేనప్పుడు మద్దతు ఇచ్చినారు, అధికారంలోకి వచ్చినాక ప్రైవేటైజేషన్ చేస్తే తప్పే ఉందని మాట్లాడినారు. కనీసం ఈ సభలో అడగచ్చు కదా. వెనకబడిన రాయలసీమకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం సాధించినారు, ప్రధానమంత్రి గారితో ఏం అడిగినారు? ఇంతకుముందు అది ఇచ్చినారు, ఇది ఇచ్చినారు, ఇది చేసాం, అది చేసామని కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏం అడగలేకుండా ఊరికే పొగిడి పంపించి, మరి భయంతోనా ఏమైనా ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వంని ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన పోతే పవన్ కళ్యాణ్ పోతాడేమో, నేను ఏకాకిని అవుతానేమో అని భయంతోనా అడగండి? రాయలసీమ ప్రాంతానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ మాత్రం ఇక్కడ ఉపయోగం లేకుండా పొగిడి పంపించి రాయలసీమకు అన్యాయం చేసినందుకు రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనంబాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం.
స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే. దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటం కోసం గాంధీ కుటుంబం చేసిన ప్రాణత్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలు చెల్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించడం స్ఫూర్తిదాయకమని, ఈ స్ఫూర్తికి గాంధీ కుటుంబం ఒక ప్రతీక అని కొనియాడారు. బ్రిటిష్ పాలనపై మహాత్మా గాంధీ జరిపిన పోరాటాన్ని గుర్తు చేస్తూ దేశానికి స్వతంత్రం వచ్చిన కొద్ది కాలానికే ఆయనను హత్య చేసిన శక్తులు బ్రిటిష్ వారి కన్నా అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో ఈ దేశ ప్రజల మధ్య మతాల చిచ్చుబెట్టి అశాంతిని పెంచి పోషించి ఈ దేశం యొక్క శాంతి భద్రతలను దెబ్బతీసి అస్థిర పరిస్థితులు కల్పిస్తున్నప్పుడు ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడానికి శ్రీ రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర మొదలు పెట్టడం జరిగింది. గత 35 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ రోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అనంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు. ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం. భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము, అన్ని సమూహాల యొక్క కలయిక, అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము, గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది. దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే 30 సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోనే ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు, వారిని హత్య చేసిండ్రు. అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈ రోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసిండ్రు, చివరి రక్తపు బొట్టు దారబోసిండ్రు, ఈ దేశ సమగ్రతను కాపాడిండ్రు. వారి వారసత్వాన్ని, వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు, ఈ దేశ సమగ్రతను కాపాడడంలో, ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు, చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు. తన చివరి రక్తపు బొట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో మీ పరాక్రమం చూసి పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపిందంటూ ప్రధాని మోదీ భారత నావికాదళ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని తన ఆనవాయితీ కొనసాగిస్తూ ఈ సంవత్సరం దీపావళి వేడుకలను ఐఎన్ఎస్ విక్రాంత్ పై జరుపుకున్నారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పై నౌకాదళ సిబ్బందితో కలిసి వేడుకలు చేసుకున్నారు. గోవా క్వార్వార్ తీరంలోని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను సందర్శించిన ప్రధాని అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. నౌకాదళ యూనిఫామ్ తో మోదీ ప్రసంగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. हवा से भी तेज गति से चलने वाले हवाई जहाज, ये पनडुब्बियां, ये अपनी जगह पर है, लेकिन जो जज्बा आप में है ना, वो उसको भी जानदार बना देता है. ये शिप भले लोहे के हो, लेकिन जब आप उस पर सवार होते हैं ना, तब वो जांबाज जीवित सैन्य बन जाता है. मैं कल से आपके बीच हूं. एक एक पल मैंने कुछ न कुछ सीखा है, कुछ न कुछ जाना है. जब दिल्ली से निकला था
तो मन करता था कि मैं भी इस पल को जी लूं, लेकिन साथियों, आप लोगों का परिश्रम, आप लोगों की तपस्या, आप लोगों की साधना, आप लोगों का समर्पण, ये इतनी ऊंचाई पर है, इतनी ऊंचाई पर है कि मैं उसे जी नहीं पाया, लेकिन जान जरूर पाया हूं, जान सका हूं। मैं अंदाज लगा सकता हूं कि इसे जीना कितना कठिन होगा, लेकिन जब आपसे निकट रह करके आपकी सांस को अनुभव कर रहा था, आपकी धड़कन को महसूस कर रहा था, आपकी आंखों की वो चमक को देख पा रहा था। मैं रात जब सोया, कल थोड़ा जल्दी सोया, जो कभी सोता नहीं हूं, शायद जल्दी सोने का कारण भी ये होगा कि आपको जब कल दिन भर देखा तो भीतर जो संतोष का भाव था, वो नींद मेरी नहीं, संतोष की नींद थी। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ బీసెంట్ రోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, చిరు వీధి వ్యాపారులతో నేరుగా ముఖాముఖి, జీఎస్టీ తగ్గింపు ప్రభావంపై ఆరా. నెల్లూరు ఘటనకు పులరంగు పులిమి, వైసీపీ విష ప్రచారం చేయడం ఆ పార్టీ రాజకీయ దివాళా కోరుతనానికి నిదర్శనం, నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. నకిలీ మద్యం కేసులో ఏ విచారణకైనా సిద్దమన్న మాజీ మంత్రి జోగి రమేష్, తనను జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీ ఇండస్ట్రియల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.